బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆయన కుటుంబం సహా పార్టీ నాయకుల పాస్పోర్టులను జప్తు చేయాలని లేదంటే వారు దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్మును దోచుకు తిన్నారని మండిపడ్డారు. వాళ్ళ అవినీతిని త్వరగా బయటపెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకంటే ముందే వాళ్ళ పాస్పోర్టులను రేవంత్ ప్రభుత్వం సీజ్ చేయాలని సూచించారు. లేదంటే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. కోలుకున్నారు, ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం. మేము దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం, చాలా మంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది, కోరుకుంటున్నారు కూడా. కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు గాని మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోసుకున్నారు, ప్రభుత్వాస్తులు దోసుకున్నారు. ఎంత అరాచకం! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను గాని, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసు ద్వారా కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు. పొట్టు దోసుకున్నారు. వాళ్ళ అవినీతిని, అక్రమాలను పరిశీలిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్ సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు. గెలిచి గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను వీళ్ళే కాదు, ఇప్పుడు సీఎంఓలో పదవీ విరమణ పొందిన చాలా మంది అధికారులు అలా అడ్డా బిటాయించి కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం, విపక్షానికి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేయించడము, అక్రమ కేసులు బనాయించడం. కేసీఆర్ కుటుంబం ఏడికైనా పోతే సిరిసిల్ల కేసీఆర్ కొడుకు పోతున్న